హలో భయ్యా చూసారు ఆల్రెడీ ఆయనకి ఎందుకు అన్నారు అందరికీ నమస్కారం. కాకినాడ బార్ అసోసియేషన్ 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన బార్ అసోసియేషన్ ఈరోజు నామినేషన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలక్షన్ నామినేషన్ ఆఖరి నేను ప్రెసిడెంట్గా నామినేషన్ చేశాను. ఇదే బార్ అసోసియేషన్ నేను ముందు 2 ఇయర్స్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. అది కరోనా టైంలో చాలామంది అంటే మోర్ దాన్ 50% చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే కోర్టులు లేవు, షాపులు లేవు, బిజినెస్లు ఏమీ లేవు, చాలా ఆ టైంలో నేను ఈ సఫర్ అడ్మినిస్ట్రేషన్ రమారవి 450 మందికి 1 మంత్ ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా సప్లై చేశాను అందరు కోఆపరేషన్ తోటి. అలాగే ఎంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ టైంలో ఎవరైనా కరోనాతో సఫర్ అవుతుంటే కంటిన్యూతే గుడికి వెళ్ళేవాడు కాదు, కొడుకుంటే ఎలా వెళ్ళేవాడు కాదు. ఆ పరిస్థితుల్లో నేను సినిమాకు ఎగ్జిక్యూటివ్స్ ఆదిత్య కుమార్, విజయ్, ఉదయ్ వీళ్ళందరూ ఫామ్ చేసి మనం ఈ టైంలో సర్వీస్ చేయాలి వాళ్ళు ముసుగులు వేసుకుని హాస్పిటల్కి వెళ్ళి మందులు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన చేయడం చేసేవారు. సో డబ్బులు లేనిదే బెడ్లు ఇచ్చేవారు కాదు, హాస్పిటల్లో ప్రొవైడ్ చేసేవారు కాదు. నేను నాకున్న ఇళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. మన నాయకులు చాలా పేద పరిస్థితుల్లో ఉన్నారు, బెడ్స్ ఇవ్వాలని గొడవ చేస్తే మా చిన్న సభలు వాళ్ళు ఇష్టపడే బెడ్స్ అరేంజ్ చేసేవారు, మెడిసిన్స్ ఇచ్చేవారు, ఆక్సిజన్ ఇచ్చేవారు. ఇంకా స్టేజ్లో నేను భయపడ్డాను ఈ కుర్రోళ్ళకి ఏదైనా అవుతుందేమో అని. కానీ భగవంతుడి దయ వల్ల అంత బాగున్నారు. చాలామంది ఊరుకు వచ్చారు. అలాగే రాబోయే సంవత్సరంలో కూడా నేను డెఫినెట్గా 150 సంవత్సరాల ఫంక్షన్ గ్రాండ్గా చేస్తాను. అప్పుడు మీ అందరినీ కూడా చూస్తాను. థ్యాంక్ యూ.